గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ మెదక్. నేను ఆర్గానిక్ ఎరువులు వేసి వ్యవసాయం చేస్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇది అదే, నేను ఆర్గానిక్ ఎరువులతో చేస్తున్న పంట పొలం. దీనికి నేను స్టార్టింగ్లో 4 కిలోల బోసా వేసాను ఎకరాకు. తర్వాత ఎంఐ స్ప్రేను, గ్రోమాజిక్ అడ్వాన్స్ ఆ రెండు ఒక్కసారి స్ప్రే చేశాను అంతే. మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా ఏ స్ప్రే చేయలేదు, ఎట్లాంటి మందులు వాడలేదు, ఎలాంటి కెమికల్స్ వేయలేదు. ఒక సంచి ఫాస్ఫేట్లో 4 కిలోల బోస్టా ఫస్ట్ అడుగులో వేసాను. తర్వాత మళ్ళీ 20 డేస్కి ఎంఐ స్ప్రేను, గ్రోమాజిక్ అడ్వాన్స్ రెండు మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి స్ప్రే చేశాను. సో గ్రోత్ అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడంతా నిండు పొట్టలకు ఉన్నది. ఈయనే మూమెంట్ ఇది, అంటే గొలలు బయటకు వచ్చే మూమెంటు. సో సో ఫ్రెండ్స్, ఇదంతా చూపించేది కనిపించేదంతా మన ఎంఐ లైఫ్ స్టైల్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ ఇండియా గ్రో ఎరువులు వాడుతున్న గ్రోత్ అయితే మంచిగా ఉన్నది. మంచి రిజల్ట్ అనేది వచ్చింది. గొలలు కూడా బాగా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, గొల ఇడవడం. సో మీరందరూ కూడా ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఎట్లాంటి పెట్టుబడి లేదు. స్ప్రే చేసేటప్పుడు కానీ, మందులు చల్లేటప్పుడు కానీ ఎలాంటి భయం లేకుండా నిరభ్యంతరంగా చల్లుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. మళ్ళీ నేను 1 టైం స్ప్రే చేశాను. ఓన్లీ ఎరువులు వేసిన తర్వాత ఓన్లీ 1 టైం ఒకటేసారి స్ప్రే చేశాను. ఇప్పటి వరకు మళ్ళీ ఎట్లాంటి స్ప్రే చేయలేదు దీనికి. సో ఇంత గ్రోత్ వచ్చింది. ఇట్లాంటి పంట పొలం ఇంత పచ్చగా, ఇంత గ్రీనిష్గా, ఎంత చక్కగా ఉన్నది చూడండి. కాబట్టి మీరందరూ కూడా సేంద్రియ పంటల వైపు ఆలోచించి అడుగు వేయాలని కోరుకుంటూ మీ రమేష్. ఇదైతే మన పక్కనే, మనకంటే ఒక 3 రోజుల ముందేసిరు. మన పొలం కంటే ఒక 3 రోజుల ముందేసిరు. ఇది కెమికల్స్ వాడుతున్నది. చూడండి ఇది ఎట్లున్నది వరి, మన వరి ఎట్లున్నది. ఇక్కడ దీని గ్రోత్ చూడండి, మన గ్రోత్ చూడండి. మనకు ఆల్రెడీ చూపించిన మనది ఎట్లా ఉన్నది గ్రోత్, ఇదాని గ్రోత్ చూడండి ఎట్లా ఉన్నది. సో కెమికల్స్కి దీనికి దగ్గర 2 సార్లు 3 సార్లు ఎరువులు వేసిరు, ఒక 2 సార్లు స్ప్రే చేసిరు. మళ్ళీ మొన్న కూడా రీసెంట్గా కూడా ఎరువులు వేయడం జరిగింది కెమికల్స్. నేనైతే 1 టైం వేసాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ఏమీ వేయలేదు. దానికి దీనికి తేడా ఇదే ఫ్రెండ్స్, గమనించండి. థ్యాంక్ యూ.